ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకానికి వచ్చిన మేము మీ నామఘనతకు కీర్తిని తేవాలని మీకు ఇష్టమైన కుమారులుగా ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి మీ ఇష్టాన్ని నెరవేర్చేవారుగా మేము మారగలుగుటకు ప్రతిరోజు ప్రయత్నపడుచుండగా తండ్రి, అపవాది కుతంత్రాలకు, అపవాది వేసే ఎత్తుగడలను మా కాళ్ళతో చితకదొక్కి మీ యొద్దకు వచ్చే కుమారులముగా మేము ఎల్లప్పుడూ మారగలుగుటకు కృపను సహాయాన్ని దయచేయండి తండ్రి. విన్న వాక్యాన్ని మేము విడిచిపెట్టకుండా దాని ప్రకారంగా జీవిస్తూ మీకు మహిమను తెచ్చే పిల్లలంగా ఈ లోకంలో మారగలుగుటకు కృపను సహాయాన్ని దయచేయమని నీ కుమారుడు మా ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులైన దేవుని పిల్లలకు మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున నా శుభాభివందనములు ప్రియులారా. ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం డిప్లొమా సెకండ్ ఇయర్. నిన్న డిప్లొమా సెకండ్ ఇయర్ మొదటి పాఠంగా ఆశీర్వాదం నాడు నేడు ఆలోచించాము. ఈరోజు మరలా డిప్లొమా సెకండ్ ఇయర్ న్యూ లెసన్స్ అనగా క్రొత్త పాఠాలలో నుంచి ఒక వినూత్నమైన అంశాన్ని ఆలోచిద్దాం ప్రియులారా. అదే బైబిల్ పుట్టుక రహస్యము. ఈరోజు మనం ఆలోచించబోయే అంశం బైబిల్ పుట్టుక రహస్యము ప్రియులారా. బైబిల్ పుట్టుక రహస్యం ఏంటి? అదేంటండి, బైబిల్కి పుట్టుకుందా? ఆ పుట్టుక రహస్యమా? రహస్యాన్ని దేవుడు బయలుపరిచాడా అని అనుకుంటున్నారా ప్రియులారా? అవునండి. పరలోకమందున్న దేవుడు ప్రతి మనిషిని అపవాది యొక్క ఉచ్చులలో పడకుండా, అపవాది వేసిన గాలానికి చిక్కకుండా ప్రతి మనిషిని రక్షించాలని, ప్రతి మనిషిని పరలోకానికి నడిపించాలని ఆయన ఆలోచించి ప్రతి మనిషిని దేవుని దగ్గరకు నడిపించడానికి పరలోకమందున్న దేవుడు ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది. అదే బైబిల్ ప్రియులారా. ఈ బైబిల్ అనే పదము హెబ్రీ పదం అండి. హెబ్రీ పదములో నుంచి, బిబ్లాస్ అనే పదం నుంచి బైబిల్గా తర్జుమా చేయడం జరిగింది. గనుక ఈ బైబిల్ అనే పదం తెలుగు పదం కాదు, బిబ్లాస్ అనే గ్రీకు పదం నుంచి బైబిల్గా తర్జుమా చేసి క్రైస్తవులైన ప్రతి మనిషికి ఈరోజు చేతిలో ఉన్న బైబిల్గానే మనం చదువుకుంటున్నాము, బైబిల్ అనే సత్య పిలుచుకుంటున్నాం ప్రియులారా. మరి ఈ బైబిల్ యొక్క పుట్టుక, బైబిల్ యొక్క ప్రారంభము, బైబిల్ యొక్క ప్రారంభపు దశ ఎక్కడ మొదలైంది, ఎవరు రాశారు, ఎక్కడ రాశారు, ఎలా రాశారు, మరి బైబిల్ పుట్టుకను గూర్చిన యొక్క అనేక విషయాలు మనకు తెలియాలి ప్రియులారా. ఎందుకంటే ఒక భారత చట్టాన్ని రాసింది ఎవరు, రచయితలు ఎవరు అనగానే చెప్పేస్తాం, రహస్యం కాదది. ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇంకా కొందరు ప్రముఖులు కలిసి రాశారని చెప్పేస్తారు. అలాగే ఈ లోకంలో ఉన్న అనేక పుస్తకాలు రాయబడిన ప్రతి పుస్తకాన్ని రహస్యమా వాటి పుట్టుక అంటే లేదు, రాసిన వ్యక్తులు ఎవరో తెలుసు. కానీ బైబిల్ పుట్టుక రహస్యము అని మనం ఆలోచిస్తున్నామంటే బైబిల్ ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, ఎవరి కోసం పుట్టింది, ఎందుకు బైబిల్ పుట్టింది ఇలా అనేక ప్రశ్నలకు మనం ఈరోజు ఆలోచించి తెలుసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టుకొచ్చిన ప్రతి మనుషులలో 750 కోట్ల మంది నేడుంటే ఆ 750 కోట్ల మంది జనాభాలో 300 కోట్లకు పైగా క్రైస్తవులనే వారు పిలువబడుతున్నారు. అలా పిలువబడుతున్న క్రైస్తవులు, క్రీస్తును నమ్మిన వారు, క్రీస్తు కొరకు బ్రతుకుతున్నవారు, క్రైస్తవులమని విశ్వాసము కలిగిన వారు
బైబిల్ పుట్టుక యొక్క రహస్యము తెలుసా? బైబిల్ పుట్టుక యొక్క పరమార్థము వాళ్ళు ఏమైనా తెలుసుకున్నారంటే తెలియని వారుగానే ఉన్నారు ప్రియులారా. కానీ పరలోకమందున్న దేవుడు ప్రతి మనిషి కోసం ఆలోచించి ప్రతి మనిషి కోసం సన్మార్గంలో నడిపించాలని, తన పిల్లలు తన యొద్దకు తిరిగి రావాలనే ఆలోచనతో బైబిల్ని రాశాడు ఆయనే. ఆయన ఎలా రాశాడు అనుకుంటున్నారా ప్రియులారా? బైబిల్ యొక్క రచయిత ఈ లోకంలోనికి రాకముందే పరలోకంలోనే రాయబడిన ఆ మహాజ్ఞాన గ్రంథమును పరలోకమందున్న దేవుడు తన యొక్క చేతిలో పట్టుకొని గట్టిగా ముద్రలు వేసి తన యొక్క కుడి చేతిలో పట్టుకొని ఉండడం మనం గమనిస్తాం ప్రియులారా. కనుక మనం చూద్దాం ఆ మాటను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం ప్రియులారా. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. మరియు లోపటను వెలుపటను రాతగలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచి తిని అంటున్నాడు ప్రియులారా. ఏమంటున్నాడండి? మరియు లోపటను వెలుపటను అంటే లోపల బయట సీల్ వేసినట్టుగా కనిపిస్తుంది, ముద్రలు వేసినట్టుగా కనిపిస్తుంది. ముద్రలు వేసిన ఆ గ్రంథమే బైబిల్ అండి. దేవుని చేతిలో ముద్రలు వేసి ముద్రింపబడి ఆయన చేతిలో కుడి చేతిలో పట్టుకొని 7 ముద్రలు గట్టిగా వేయబడిన గ్రంథాన్ని ఒకవేళ ఎక్కడ ఈ అపవాది తెలుసుకొని ఆ గ్రంథాలలో రాయబడిన మాటలను అపార్థం చేసి సమాజానికి ఎక్కడ బోధిస్తుందేమోనని పరలోకమందున్న దేవుడు ఆయన చేతిలోనే పట్టుకొని ముద్రలు వేసి గట్టిగా బంధించాడండి. ఈ లోకంలో చూడండి ప్రియులారా, ఈ లోకంలో చూడండి ప్రియులారా, ఒక ఓట్ల ఎలక్షన్లు జరుగుతున్న సమయంలో బ్యాలెట్ బాక్సులు అనే వాటికి ముద్రలు వేస్తారు గవర్నమెంట్ వారు. ఎందుకు? ఎవరు ఎవరికి ఓటేశారో తెలియకూడదు. ఎవరికి ఓటేశారో తెలియకూడదని ఆ బ్యాలెట్ బాక్సులకు ఆ యొక్క ఓటర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగులు, అధికారులు అనేవారు బ్యాలెట్ బాక్స్కు ముద్రలు వేయడం మనం గమనిస్తాం ఈ లోకంలో. అలాగే ఎక్కడైనా కానీ పెద్ద పెద్ద బిల్డింగులు కానీ హౌసెస్ కానీ అక్రమ కట్టడాలుగా కట్టబడిన ఒక నివాస స్థలాలు కానీ ప్రభుత్వపు వారు ఆ స్థలాల దగ్గరికి వెళ్ళి సీల్ వేసి ఇది యొక్క భవనము కట్టడము అక్రమ కట్టడమని ముద్రలు వేయడం మనకి సమాజంలో తెలుసు ప్రియులారా. అనగా ముద్రలు వేసి బంధిస్తున్నారు వాటిని, అంటే అవి వాడడానికి అనర్హమైనవి, లేదా ముద్రలు వేసి జాగ్రత్తగా తీసుకువెళతారు బ్యాలెట్ బాక్సులను ఓట్ల ఎలక్షన్ల సమయంలో. అంటే ఈ లోకంలో ఉన్నవారు లోపల ఏముందో తెలియకూడదని లోపల ఉన్న వాటికి ముద్రలు వేసి ఎలాగైతే తీసుకువెళతారో అలాగే పరలోకమందున్న దేవుడు కూడా ప్రతి మనిషి కోసం దేవుడు రాయించిన మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్కు ముద్రలు వేసినట్టుగా మనకు కనబడుతుంది. ఆయన ముద్రలు వేసి ఆయన చేతిలోనే ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని పట్టుకొని ఉన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. చూడండి ప్రియులారా, మరలా చదువుదాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం ప్రియులారా. మరియు లోపటను వెలుపటను రాతగలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచి తిని. ఏమంటున్నాడండి? 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము, ఆ గ్రంథమే బైబిల్. అయితే ఆ బైబిల్ ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో పట్టుకొని ఉంది. ఆయన ఎందుకు పట్టుకొని ఉన్నాడు ప్రియులారా? ఆలోచించండి. గట్టిగా వేసి ఉన్న గ్రంథాన్ని పరలోకమందున్న దేవుడు ఎందుకు గట్టిగా పట్టుకొని ఉన్నాడు ముద్రలు వేసి? ఒకవేళ ఆ గ్రంథంలో ఉన్న మాటలు ఎక్కడ ఈ లోకంలోనికి అపవాది వక్రీకరించి బోధిస్తుందోనేమోనని
పరలోకమందున్న దేవుడు ఎవరికీ ఇవ్వకుండా, ఎవరినీ నమ్మకుండా ఆయన చేతిలోనే పట్టుకొని ఉన్నాడండి. మరి ఆయన చేతిలో ఉన్న ఈ మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ని విడిపించే నాదుడెవరు? ఎవరు విడిపిస్తారు? ఎలా విడిపిస్తారు? ఈ లోకంలో ముద్రలు వేసిన వాటిని విడిపించడానికి లాయర్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఒక కేసులో ఉన్న ఒక బిల్డింగ్ని విడిపించడానికి న్యాయస్థానంలో లాయర్స్ అనేవారు వాదించి ఆ యొక్క ముద్రలు విప్పుతారు. అలాగే ఈ లోకంలో బ్యాలెట్ బాక్సులు, ఓటర్ ఎలక్షన్లు వేసిన ఓటర్ల యొక్క ఎవరికి వేశారో తెలియకుండా బ్యాలెట్ బాక్సులకు ఎలాగైతే ముద్రిస్తారో ఆ యొక్క ముద్రలను విప్పడానికి ఎలక్షన్ కమిటీ అనేది ఉంది ఈ లోకంలో. మరి దేవుని చేతిలో ఉన్న 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఆ గ్రంథమును విప్పే నాదుడెవరు అండి? ఏ కమిటీ ఉందండి? దేవుని దగ్గర ఉన్న ప్రధానులు ఏమైనా విప్పారా? దేవుని దగ్గర ఉన్న దేవదూతలు ఏమైనా విప్పాయా? పరలోకపు తండ్రి దగ్గర ఉన్న అధికారులు, సైన్యాధిపతులు, ప్రధానులు, వీళ్ళు ఎవరైనా ఆ గ్రంథాన్ని విప్పడానికి ప్రయత్నించారా అని ఆలోచించండి ప్రియులారా. లేదు, వారెవరు విప్పడానికి అనర్హులుగా ఉన్నవారే. మరి ఎవరు విప్పారా గ్రంథాన్ని? ఆ గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడున్నాడు ఈ లోకంలో? ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి పరలోకమందున్న దేవుని చేతిలో ఉన్న ఆ మహాజ్ఞాన గ్రంథాన్ని, ఆ గ్రంథములో రాయబడిన మాటలను సమాజంలో ఉన్న ప్రతి మనిషికి నేర్పించడానికి ఈ లోకంలోనికి వచ్చారండి. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ప్రవేశించి మనుషులను మార్చడానికి అనేక సంగతులను బోధిస్తూ ఆయన నోటి నుంచి వచ్చిన మాటలను మనం ఇప్పుడు ఆలోచిస్తే, పరిశీలిస్తే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి ప్రియులారా. బైబిల్ పుట్టుక యొక్క రహస్యం ఏంటో, బైబిల్ ఎందుకు దేవుడి చేతిలో 7 ముద్రలు గట్టిగా వేసుకొని ఉన్నాడు అంటే ఆయన యొక్క మనసు ఏంటో యేసుక్రీస్తు వారు బయలుపరుస్తూ మాట్లాడుతున్నారు. చూడండి ప్రియులారా, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 12వ వచనం ఏమంటున్నాడు చూడండి. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలువు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. ఏమంటున్నాడు ప్రియులారా? నేను మీతో చెప్పవలసినవి ఇంకాను అనేక సంగతులు కలవు. ఆ సంగతులు పరలోకమందున్న దేవుని చేతిలో ముద్రలు వేసి ఉన్నాయి. ఆ ముద్రలు వేసిన వాటిని విప్పేదెవరు మరి ఇప్పుడు? ఏంటి, ఈ లోకంలో ఉన్న వాటిని అయితే విప్పడానికి అనేక కమిటీలు, అనేకులు ఉండొచ్చు. కానీ పరలోకంలో దేవుని చేతిలో ఉన్న 7 ముద్రలు వేసిన గ్రంథమైన బైబిల్ని విప్పడానికి యోగ్యులు ఎవరండి? గనుక యోగ్యులు కావాలి. దేవుని చేతిలో ఉన్న ఆ రహస్యాలను బయలుపరచాలంటే, బైబిల్ యొక్క రహస్యము బయలుపరచబడాలంటే విప్పడానికి యోగ్యుడైన వాడు కావాలి. ఆ యోగ్యుడైన వాడు యేసుక్రీస్తు వారే ప్రియులరా. అందుకే యోగ్యుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఏమంటున్నాడంటే, మనం ఇప్పుడు చదువుకున్నాం ఏంటి, నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు కలవు. అనేక సంగతులు అంటే యేసుక్రీస్తు వారు అనేక సంగతులు చెప్పారా? అవునండి. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు నేను మీతో చెప్పేదను అన్నాడు మత్తయి సువార్తలో. అంటే లోకము పుట్టిన నాటి నుంచి అనేక సంగతులు మరుగు చేయబడి ఉన్నాయి. మరుగు చేయబడి సమాజంలో ఉన్న ప్రతి మనిషికి అర్థం కాక దేవుని చేతిలో భద్రపరచబడిన మాటలుగా ఉన్నాయి ప్రియులరా. ఆ మాటలను ఈరోజు ఎవరు బోధించగలరు? ఎవరు తెలపగలరు? ఏంటి, దేవుని చేతిలో భద్రపరచబడిన వాక్యాలను, దేవుని చేతిలో ఉన్న మహాజ్ఞాన గ్రంథములో రాయబడిన సంగతులను ఎవరు విప్పాలి? ఆయన భద్రపరిచాడంటే సమాజంలో ఉన్న ప్రతి మనిషి మంచి మార్గంలో నడపడానికి, సమాజంలో ఉన్న ప్రతి మనిషిని తన యొద్దకు తీసుకువెళ్ళడానికి ఆయన భద్రపరిచాడు. భద్రపరిచిన వాటిని యేసుక్రీస్తు వారు బయలుపరచడానికి వచ్చారు. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి బైబిల్లో ఉన్న సంగతులు సమాజానికి విషదపరిచారు. అన్నీ
ఆలోచించండి ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలలోని ఉన్న వాటినే తెలియజేశారే తప్ప పూర్తిగా సంపూర్ణ సత్యములోనికి నడిపించారా? ఆలోచించండి. బైబిల్ పుట్టుక యొక్క రహస్యము ప్రియులారా ఇది. పరలోకంలో దేవుని చెంతనున్న బైబిల్ని ఈ లోకానికి బయలుపరచడానికి, ఈ లోకంలో ప్రతి మనిషికి తెలియజేయడానికి ఆయన వచ్చాడు. అందుకే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో అంటాడేంటి? తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఆయన అనగా ఎవరు? తండ్రి. తండ్రి చేతిలో ఉన్న మహాజ్ఞాన గ్రంథములు ఏమి ఉన్నాయో, ఏమి రాయబడ్డాయో ఆయనే బయలుపరచడానికి వచ్చాడు ప్రియులారా. ఆయనే తెలియజేయడానికి వచ్చాడు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం దాకా చదువుకుందాం ప్రియులారా. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచి తిని, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దూత బిగ్గరగా ప్రకటింపగా చూచి తిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. చూడండి ప్రియులారు ఏమంటున్నాడు? పరలోకంలో దేవుని చేతిలో ఉన్న ఆ మహాజ్ఞాన గ్రంథాన్ని విప్పడానికి కానీ చూడడానికి కానీ ఎవరికీ శక్తి లేకపోతే, శక్తి కలిగిన వాడు కావాలని, ఒక వ్యక్తి పుట్టాలని ఏం జరుగుతుందో చూడండి అక్కడ. ఎవనికి శక్తి లేకపోయెను, ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడైన వాడు కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడువకము, ఇదిగో దావీదు చిగురును యూదా గోత్రపు సింహమును 7 ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. ఏమంటున్నాడు ప్రియులారా? 7 ముద్రలు విప్పడానికి దావీదు గోత్రపు సింహమైన, దావీదు మొద్దు నుంచి పుట్టుకొచ్చిన చిగురైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టారని చెప్పుకొస్తున్నాడు ఆయన. ఆయన పుట్టి మరణించి సమాధి నుంచి తిరిగి లేచాడు. ఎందుకు? ఆ గ్రంథాన్ని విప్పడానికి యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు అని చెబుతున్నాడు ప్రియులారా. యేసుక్రీస్తు వారే ఆ గ్రంథాన్ని విప్పాలా? ఈ లోకంలో అనేకులు భక్తులైన వారు ఉన్నారు. మోషే గారు ఉన్నారు, దావీదు గారు ఉన్నారు, అబ్రహాము గారు ఉన్నారు, యాకోబు గారు ఉన్నారు. ఇలా అనేకులు భక్తులైన వారు ఉండగా దేవుడు యేసుక్రీస్తు వారి చేతే ఎందుకు ఆ గ్రంథమును విప్పించాడు? ఎందుకంటే ఈ భూమి మీద పుట్టుకొచ్చిన వారిలో ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడు లేడు. ఆ గ్రంథాన్ని విప్పాలంటే యోగ్యుడు కావాలి, యోగ్యత ఉండాలి. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా అనేక పుస్తకాలు రచించిన వారున్నారు. రచించిన వారు ఎవరి చేత విప్పిస్తున్నారు ప్రియులారా? ఎవరి చేత ఆవిష్కరణ జరిగిస్తున్నారు? జయశాలి గారి చేత. ఎందుకు ఆయన చేత ఆవిష్కరణ జరుగుతుందంటే ఆయన ఆవిష్కరణ చేయుటకు యోగ్యుడు ఈ లోకంలో. ఆయనే ఈరోజు బైబిల్లో రాయబడిన అనేక సంగతులను మనకు బయలుపరిచి మనలను సత్య మార్గంలో నడిపించాడు. గనక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా రాయబడుతున్న ప్రతి పుస్తకము, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఆయన యొక్క ప్రారంభముతోనే జరుగుతుంది. ఎందుకంటే ఆయనే యోగ్యుడు కాబట్టి. అలాగే పరలోకమందున్న దేవుని చేతిలో ఉన్న గ్రంథాన్ని విప్పడానికి ఈ లోకంలో యోగ్యులైన వారు కనబడట్లేదు. ఒక మోషే గారు కానీ, దావీదు గారు కానీ, అబ్రహాము గారు కానీ, ఇస్సాకు కానీ, దావీదు కానీ, ఇలా వీరు పుట్టుకొస్తున్నారే కానీ పుట్టుకొచ్చిన వీరిలో యోగ్యులు కనబడనందున యేసుకు ఇష్టమైన శిష్యుడైన యోహాను గారు ఆ గ్రంథమును చూసి బహుగా ఏడ్చుచున్నాడంట. ఎందుకంటే ఆ గ్రంథము కోసం ఏడవాల్సిన అవసరత ఏంటి
ప్రియులారా, ఈరోజు మనం లోకంలో ఈ పొట్ట కోసం 60 సంవత్సరాలు ఏడుస్తూ పని చేస్తాం. నీ పిల్లలను చదివించడానికి ఏడుస్తారు, నీ పిల్లలను ఉద్యోగస్తులుగా మార్చడానికి ఏడుస్తారు, ఆ పిల్లలను పెళ్ళిళ్ళు చేయడానికి ఏడుస్తారు, ఆ పిల్లలకు కావలసిన వస్తువులు కొనడానికి ఏడుస్తారే తప్పించి పరలోకమందున్న దేవుని చేతిలో రాయబడి ముద్రింపబడిన ఆ గ్రంథము కోసము ఎవరైనా ఏడ్చిన వారున్నారా? లేరండి. కానీ యోహాను గారు ఏడ్చారంట ఆ గ్రంథము కోసం. ఆ గ్రంథములో రాయబడిన సంగతులు తెలుసుకోవాలని, ఆ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క మాటలను ప్రతి మనిషికి అందించాలని ఆయన ఏం చేస్తున్నాడు చూడండి ప్రియులారా ఒకసారి. 4వ వచనం, ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడైన వాడు కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందనను నాతో చెప్పెను. 7 ముద్రలు కలిగిన గ్రంథాన్ని విప్పడానికి యేసుక్రీస్తు వారు జయము పొందారంటున్నాడు. అదేంటి, జయము పొందకముందు మరి 39 పుస్తకాలు ఉన్నాయి పాత నిబంధన. ఆ 39 పుస్తకాలు దేవుని చేత పాత నిబంధనలో రాయబడ్డాయి, కానీ సర్వసత్యములోనికి నడిపింపబడలేదు. ప్రియులారా, బాగా గుర్తుంచుకోండి. వారికి ఇచ్చినవన్నీ ఆచారాలు ఇచ్చాడే తప్పించి సర్వసత్యములోనికి నడిపించలేదు. మరి సర్వసత్యములోనికి ఎవరు నడిపించడానికి వచ్చారు ఈ లోకంలోనికి? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఏమి పలికారు? లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు నేను మీకు తెలియజేసేదన్నాడు. అంటే లోకము పుట్టక మునుపే దేవుని చేతిలో 7 ముద్రలు వేసి ఆ ముద్రలలో అనేక సంగతులు సమాజానికి తెలియజేసే మాటలు ఉన్నాయి గనుక ఆ మాటలను సమాజంలో ఉన్న ప్రతి మనిషికి వినిపించి మార్చడానికి నేను పుట్టాను అన్నాడు. ప్రియులారా, మరి యేసుక్రీస్తు వారు సర్వసత్యాన్నిలోనికి నడిపించారా? ఆలోచించండి. ఈరోజు బైబిల్లో ఉన్న అనేక సంగతులు యేసుక్రీస్తు వారు చెప్పారా? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో ఉన్న మాటలు మాత్రమే ఆయన చెప్పి యోహాను గారి చేత యోహాను సువార్తలో ఉన్న మాటలు మనకు నేర్పించి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ గ్రంథమును విప్పబడిన మాటలు ఆయన ఎవరి చేత నేర్పించాడు? ఎవరి యొక్క రహస్యాలను మనకు బయలుపరిచారు? ఆలోచించండి ప్రియులారా, ఎవరు బయలుపరిచారో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ప్రియులారా ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. మనకైతే దేవుడు తన చేతిలో రాయబడిన 7 ముద్రలు కలిగిన ఆ ముద్రలలో ఉన్న మహాజ్ఞానాన్ని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ అనగా దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని మర్మాలను కూడా ఈ సమాజంలో ఉన్న ప్రతి మనిషికి అందించడానికి యేసుక్రీస్తు వారి దగ్గర నేర్చుకొని సర్వసత్యములోనికి నడిపించడానికి వచ్చాడు. ప్రియులారా, బైబిల్ యొక్క రహస్యాన్ని, బైబిల్ ఎందుకు రాయబడింది, ఎందుకు దేవుడు రాయించాడు అని సమాజంలో ఉన్న ప్రతి మనిషికి తెలియజేయడానికి వచ్చాడు. ప్రతి మనిషిని తన యొక్క జ్ఞానములో అభివృద్ధి పరచడానికి వచ్చాడని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుని కోసం మాట్లాడారండి. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం ప్రియులారా. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం ఏమంటున్నాడు చూడండి. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు. దేవుని చేతిలో
7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న బైబిల్ యొక్క రహస్యాలు అనేకమైనవి, ఇంకా అనేక సంగతులు ఉన్నవి. అయితే ఇంకను అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. ఇప్పుడు నేను మీతో చెబితే మీరు సహింపలేరు గనుక సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును అంటున్నాడు ప్రియులారా. సత్యస్వరూపమైన ఆత్మ అనగా ఏంటి? సత్యస్వరూపియగు ఆత్మ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన యందు ఏ పాపము లేదు. పాపము లేని ఆయన యేసు ఎలా చెప్పగలిగాడు? సర్వసత్యములోనికి ఎలా నడిపించగలడు? యేసుక్రీస్తు వారైతే తండ్రి కుడి చేతిలో ఉన్న 7 ముద్రలలో రాయబడిన అనేక సంగతులను, అనేక మాటలను మనకు తెలియజేయడానికి ఆయన ఈ భూమి మీదికి వచ్చి తప్పు చేయకుండా పరిశుద్ధునిగా బ్రతికి తండ్రి లోకానికి మృత్యుంజయుడై వెళ్ళి ఆయన చేతిలో ఉన్న గ్రంథాన్ని విప్పి సమాజంలో ఉన్న ప్రతి మనిషికి అందించాడు. అందించిన ఈ యొక్క గ్రంథాన్ని, సర్వసత్యాన్ని ఎవరు తెలియజేశారు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా తెలియజేశాడు ప్రియులారా? చూడండి 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటినే బోధించి సంభవింపబోవు సంగతులు మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరుచును అంటున్నాడు ప్రియులరా. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు దగ్గర నేర్చుకుని సంగతులే లోకానికి బోధించడానికి వచ్చాడు. ఆయన నా వాటిలోనివి తీసుకొని, అనగా యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర నేర్చుకున్నారు. తండ్రి దగ్గర నేర్చుకునినవి పరిశుద్ధాత్మ దేవునికి నేర్పించారు. నేర్పించిన సంగతులు మనకు బయలుపరిచాడు ప్రియులారా. అదే 66 పుస్తకాలు కలిగిన బైబిల్. ఆ బైబిల్ని ఆయన రాయించాడు, మనుషుల చేత రాయించి ఈరోజు మన చేతికి ఇస్తే, మన చేతికి వచ్చిన ఈ 66 పుస్తకాలలో ఉన్న మహాజ్ఞానాన్ని, ఈరోజు దాని యొక్క పరమార్థాన్ని ఎవరైనా గ్రహించారా? బైబిల్ పుట్టుక యొక్క పరమార్థాన్ని గ్రహించారా ప్రియులారా? ఆలోచించండి. లేదండి. బైబిల్ యొక్క పుట్టుక పరమార్థాన్ని ఎవరు గ్రహించని వారుగా ఉన్నారు. ఆ బైబిల్ ఎలా వచ్చింది? వచ్చింది, అయితే ఏంటి చెప్పు, 150 రూపాయలు ఇస్తే వస్తుంది, కొనుక్కుంటాము అనేవారుగా ఉన్నారే తప్పించి బైబిల్ యొక్క పుట్టుక పరమార్థము ఎరుగని వారుగా ఉన్నారు. కానీ ఆనాడు భక్తులైన వారు, ఆనాడు ప్రవక్తలైన వారు, ఆనాడు దేవుని కోసం బ్రతికిన యేసు శిష్యులైన వారు ఆ గ్రంథంలో ఉన్న సంగతులు కావాలని, నేర్చుకోవాలని ఏడ్చారండి. ఈరోజు బైబిల్ను నేర్చుకోవడానికి ఏడ్చిన భక్తులు భూమి మీద ఏ ఒక్కరైనా ఉన్నారా? ఆలోచించండి ప్రియులరా. ఎవరు లేరు. బైబిల్లో రాయబడిన సంగతులను నేర్చుకోవడానికి బాధపడి, కష్టాలు అనుభవించి, శ్రమలు అనుభవించి నేర్చుకునే వారు ఉన్నారా? నేర్పిస్తాము అన్నా కానీ వినని వారున్నారు. వారు వినుట మట్టుకు విందురే గాని గ్రహింపనన్నాడు యేసుక్రీస్తు. వారు చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము ఎరుగను అన్నారు యేసుక్రీస్తు వారు. అంటే ఈరోజు సమాజంలో ఉన్నవారు వాక్యాన్ని ఏడ్చి నేర్చుకోవట్లేదు. ఈ లోకంలో BA చదవడానికి ఏడుస్తున్నాడు, MA చదవడానికి ఏడుస్తున్నాడు, PhD చేయడానికి ఏడుస్తున్నాడు, తర్వాత జాబ్ సంపాదించాడు ఏడుస్తున్నాడు, జాబ్ సంపాదించిన తర్వాత పిల్లలను పెళ్లి చేసుకోవడానికి ఏడుస్తున్నాడు, పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల కోసం ఏడుస్తున్నాడు, పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయాలి, గొప్ప గొప్ప చదువులు చదివించాలని ఆ చదువుల కోసం ఏడుస్తున్నాడు. ఆ చదువులంతా అయిన తర్వాత ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలని ఏడుస్తున్నారు. తర్వాత అతను చచ్చిపోయి అందరినీ ఏడిపించి చచ్చిపోతున్నాడే తప్పించి దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఏడ్చే వ్యక్తులు ఎవరున్నారండి ఈ లోకంలో? ఆలోచించండి ప్రియులారా. ఎవరు లేరు కాబట్టి చెబుతున్నాడు ఏంటి? ఆ గ్రంథమును విప్పుటకి, ఆ గ్రంథంలో ఉన్న సంగతులు నేర్చుకోవాలని యోహాను గారు ఏడుస్తున్నారండి.
గనుక ప్రియులారా, బైబిల్ పుట్టుక పరమార్థం ఏడ్చి నేర్చుకోవాల్సిన జ్ఞానం ఉందా ఇందులో? అవునండి. ఈ లోకంలో 60 ఏళ్ళు నీ పొట్టకూటి కోసం ఏడుస్తూ ఏడుస్తూ స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటున్న విద్యార్థులు, కానీ పరలోక జ్ఞానాన్ని ఏడ్చి నేర్చుకునేంత గొప్పవారు ఎవరైనా ఈ లోకంలో కనిపిస్తారంటే ఎవ్వరూ లేరు ప్రియులారా, ఎవరు లేరు నేర్చుకోవడానికి. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం ఈ లోకంలోనికి వచ్చి పాపము చేయకుండా 7 ముద్రలు దేవుని చేతిలో ఉన్న వాటిని విప్పి రాయించి పరిశుద్ధాత్మ చేత మనకి ఇచ్చాడు. ఇచ్చిన ఈ గ్రంథము పరలోకమందున్న దేవుడు భద్రపరిచాడు ప్రియులరా. భద్రపరిచాడు. ఎక్కడ భద్రపరిచాడు? ఆనాడు మృత సముద్రము ప్రక్కన కుమ్రాన్ కేవ్స్ అనే గుహలలో ఒక కుండలలో భద్రపరిచాడు దేవుని యొక్క జ్ఞానాన్ని. తన యొక్క జ్ఞానాన్ని భద్రపరచబడిన వాక్యాలను, భద్రపరచబడిన జ్ఞానాన్ని మరలా ఆయన వెలుగులోనికి తీసుకొని వచ్చి వెలుగులోనికి తెచ్చిన తర్వాత ఆ మాటలను జాన్ గుటన్బర్గ్ అనే ఒక వ్యక్తి చేత ముద్రించిన తర్వాత సమాజంలో ఉన్న ప్రతి లిపి కలిగిన ప్రతి భాషలలోనికి మార్చి ఇచ్చిన లిపి కలిగిన ప్రతి భాషలలోనికి రాయించి ఇచ్చిన ఈ గ్రంథాన్ని ప్రతి క్రైస్తవుడు బైబిల్ని ఏ రోజైనా చదువుతున్నారా? ఆలోచించండి. ఏ రోజైనా బైబిల్ పుట్టుక పరమార్థాన్ని ఎరిగారా? దేవుని చేతిలో ఉన్నదాన్ని రాయించి మనకిచ్చారు వాళ్ళు. కానీ ప్రియులారా, ఎవరు దీని పరమార్థాన్ని ఎరగట్లేదు. దేవుడేమో తన దగ్గర భద్రపరుచుకున్నాడు. తన దగ్గర నుంచి ఈ లోకంలో భద్రపరిచిన దానిని ఈరోజు ప్రతి మనిషి చేతులలో పట్టుకొని తిరిగేంతగా మార్చిన తర్వాత నువ్వు మరలా చదవవేమోనని ఎవడో ఒక పనికి మాలిన వాడి చేత మరలా యాప్లు కనిపించి అందులో బైబిల్ అనే యాప్ని ఇన్స్టాల్ చేయించి నీ చేతికి ఇస్తే నువ్వు చదవట్లేదు, దేవుని మనసు తెలుసుకోవట్లేదు, బైబిల్ పుట్టుకను ఎరగట్లేదు. నీకిష్టమైనట్టుగా నువ్వు బ్రతుకుతూ క్రైస్తవుడనని మాత్రం చెప్పుకుంటున్నావు. కనుక అలా కాదండి. బైబిల్ పుట్టుక పరమార్థము ప్రతి మనిషిని పరలోకానికి నడిపించాలని దేవుని మనసు కలిగినది బైబిల్. కానీ ప్రియులారా, దేవుడు ముద్రింపబడిన మాటలను సమాజంలో ఉన్న ప్రతి మనిషికి అందించిన ఈ బైబిల్ను ప్రతి క్రైస్తవులైన వారు ఏం చేశారో తెలుసా? విభజించేశారండి. విభజించి ఎలా మార్చారో తెలుసా? ఈ లోకంలో ఒకడేమో రోమన్ క్యాథలిక్ బైబిల్ అంటున్నాడు, ఒకడేమో గిడియన్స్ బైబిల్ అంటున్నాడు, మరి ఒకడేమో కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్ అంటున్నాడు. ఇలా లిపి కలిగిన ప్రతి భాషలలోనికి తర్జుమా చేయబడిన అందులో కూడా మరలా మనుషులు తమకు అనుకూలమైనట్టుగా బైబిల్ను మరలా మార్చేసుకున్నారండి. అలా మార్చేసుకొని బైబిల్లో రాయబడిన అనేక సంగతులను అపార్థము చేసేవారుగా మారిపోయారు. ఎలా అపార్థం చేసుకున్నారో తెలుసా ప్రియులారా? బైబిల్లో రాయబడిన సంగతులను ఎలా అపార్థం చేశారు, ఎలా మార్చేశారంటే వీళ్ళు ఒక మాటను చూద్దాం ప్రియులారా. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 55వ వచనం. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 55వ వచనం. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాయను వారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మాతోనే ఉన్నారు కారా అని అంటున్నాడండి. ప్రియులారా, ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక గూర్చి, యేసుక్రీస్తు వారి యొక్క వంశాన్ని గూర్చి చెబుతున్నాడండి. ఈ భూమి మీద మళ్ళీ మరియ గర్భాన పుట్టుకొచ్చిన తన తమ్ముళ్ళ కోసం మాట్లాడుతున్నాడండి. లేక రాయించిన విషయాలను ఈ లోకంలో ఎలా మార్చేశారో మనం ఆలోచిద్దాం. ఏమంటున్నాడు? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను అనువారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మాతోనే ఉన్నారు కారా అని అన్నాడండి ప్రియులారా. అంటే
యేసుక్రీస్తు వారికి సోదరీమణులున్నారు అని రాయబడింది. ఇంతకు సోదరీమణులు అంటే అక్క చెల్లె ఎవరండి? ఇలా లోకంలో సోదరీమణులు ఉన్నారు కారా అని ఇందులో రాశాడు. తర్వాత వేరే బైబిల్లోనికి వెళ్ళి ఆలోచించారనుకోండి, ఒక రోమన్ క్యాథలిక్ బైబిల్లోనికి వెళ్ళి ఆలోచించారనుకోండి, అందులో 73 పుస్తకాలు ఉంటాయి ప్రియులారా. మనకు 66 పుస్తకాలు అయితే వారు మరలా 73 పుస్తకాలు రాసుకున్నారు. తర్వాత గిడియన్స్ బైబిల్ అనగా గిద్యోనుకు సంబంధించిన బైబిల్లో అందులోనైతే వెళ్ళి మీరు ఒకవేళ పరిశీలించి తెలుసుకోగలిగితే ఆ బైబిల్లో ఏం రాయబడి ఉంటుందో తెలుసా? ఈ సందర్భం యేసుకు అక్క ఉంది అనేట్టుగా రాశారండి. యేసుకు అక్క ఉంది అని యేసుక్రీస్తు యొక్క జన్మకు మరియ యొక్క కన్యత్వానికి కళంకాన్ని రప్పించే విధంగా రాశారు. ఇక్కడ కూడా ఏమంటున్నారు? యేసుక్రీస్తు సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా అంటున్నాడు. యేసుక్రీస్తు సోదరీమణులంటే చెల్లెళ్ళా అక్కలా? ఈరోజు 73 పుస్తకాలు కానీ 66 పుస్తకాలు కానీ 68 పుస్తకాలు కానివ్వండి, ఈరోజు లోకంలో రకరకాలుగా తమకిష్టమైనట్టుగా రాసుకున్నారు. కానీ 66 పుస్తకాలలో రాయబడింది వారేమో క్రొత్తగా రాసుకున్నారో మరి మాకు తెలియదు. కానీ 66 పుస్తకాలలో దేవుని మనసు రాయబడింది. ఆ మనసులో ఉన్న మాటలను కొన్ని అపార్థాలుగా రాశారండి. అదే ఇక్కడ మనం చదువుకుంటుంది ఏంటి? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా అని రాశాడు. ఇంతకీ యేసుకి అక్క ఉందా? ఆలోచించండి. యేసుకు అక్క ఉందా? మరి యేసుకి అక్క లేనప్పుడు యేసు ఎలా ఉంది? కన్యగా ఉంది. కన్యగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు తన యొక్క గర్భములోనికి రావడం జరిగింది ఆత్మగా. అలా గర్భంలోనికి వచ్చి ఆమె గర్భము ధరించి పరిశుద్ధాత్మ సహాయంతో క్రీస్తుకు జననమిచ్చిన సందర్భంలో లోకము మరియని ఎన్ని అమండాలు మోసిందో మనకు తెలుసు. బైబిల్ యొక్క పరమార్థం ఎరుగక యేసుక్రీస్తు వారికి అక్క ఉన్నారని రాసి మరియ యొక్క కన్యత్వానికి కళంకాన్ని తీసుకొని వచ్చారండి. యేసుక్రీస్తు వారికి అక్క ఉందా? లేదు. మరి ఏమని రాయాలి అక్కడ? యేసుకు చెల్లెళ్ళు కారా అని రాస్తే ఎంత బాగుంది. ముళ్ళు ఉన్నారని రాయడం వదిలేసి యేసుకి సోదరీమణులు కారా అని రాశారంటే వీళ్ళకి బైబిల్లో ఉన్న వచనాలలో ఉన్న భావం ఎరుగక అపార్థము చేయించింది అపవాది ప్రియులారా. గనుక యేసుకి వీరు ఏమైపోరు? యేసుకి మీరు అక్క కారా అని రాశారు వీరు అనేక బైబిల్లో. కానీ ప్రియులారా, మీరు ఎన్ని బైబిల్లో రాసుకున్నా కానీ యేసుక్రీస్తు వారికి అక్క లేదు, చెల్లెళ్ళు కారా అని రాయబడాలి. అక్కడ ఆయనకు చెల్లెళ్ళు కారా అని రాయాలి. కానీ అక్క ఉందని రాసేసి అనేక బైబిల్లో రాశారు ప్రియులారా. కానీ యేసుకు అక్క ఉందా? లేదు. అక్క ఉంటే మరియ కన్యక కాదు. యేసు పుట్టినందుకే యోసేపు గారు మరియను విడిచిపెట్టాలనుకున్నారు. లోకంలో అనేక నిందలు వేశారు మరియ మీద. అక్కుంటే ఇంకా వ్యభిచారి అని కన్ఫర్మ్ చేసేవారు. కనుక యేసుకు అక్కుందా? లేదు. మరియ కన్యక గనుక మరియ కన్య అయిన మరియకు యేసుక్రీస్తు వారు పుట్టారు. యేసుక్రీస్తు తర్వాత తమ్ముళ్ళు పుట్టారు, చెల్లెళ్ళు పుట్టారు. కనుక చెల్లెళ్ళు కారా. కానీ యేసు కంటే ముందు అక్క ఉంది అని అన్నారనుకోండి, వారికి బైబిల్ తెలుసా ప్రియులారా? ఆలోచించండి. తెలియదండి. గనక బైబిల్లో రాయబడిన సంగతులు దేవుడు ఏమో గట్టిగా భద్రపరిస్తే, గట్టిగా భద్రపరిచిన బైబిల్లో ఉన్న సంగతులు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం చేశారంటే కుక్కలు చెంపిన విస్తరాకులలాగా మార్చేశారండి. రకానికి ఒక బోధ, రకానికి ఒక బైబిలు, రకానికి ఒక వాక్యాలు, వారికి ఇష్టమైనట్టుగా వారికి నచ్చినట్టుగా వారు అనుకున్నట్టుగానే రాసుకుంటూ వచ్చారు. ఇంతకీ యేసుకు అక్క ఉందా? మరి లేదు. యేసుకు అక్క లేకపోతే వీళ్ళు రాసిందేంటి? వీరు భావాలను అపార్థము చేసుకున్నారు. కానీ ప్రియులారా, దేవుడు ఎంత గట్టిగా బంధించినా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనుషులు అనేవారు బంధింపబడిన దానిని యేసుక్రీస్తు వారు విడిపించి ప్రతి మనిషికి అందిస్తే, అందించిన జ్ఞానాన్ని ప్రతి క్రైస్తవుడు మరలా బంధించేశాడు ఈ లోకంలో. ఎలా బంధించాడు అనుకుంటున్నారా? ఈరోజు బైబిల్ని ఎవరైనా కానీ తెలుసుకొని బోధించేవారు ఉన్నారా? బీవైలో ఉన్నవారు తప్ప. ఏదండి, ఆదివారం ఉదయాన్నే లేస్తారు, బైబిల్ పట్టుకుంటారు, తీసుకొని వెళతారు, చర్చికి వెళతారు, మరలా ఇంటికి తెస్తారు, మరలా గూట్లోకి విసిరేస్తారు.
మరలా ఆ గూటిలో ఆదివారం నుంచి మరలా శనివారం వరకు మరలా అదే గూడే. మరలా ఆదివారం ఉదయం 10 అయితే బైబిల్ గుర్తుకొచ్చి అది పట్టుకొని వెళతారు కొందరు. మరికొందరైతే రోజుకొక వచనం ఏదో వాగ్దానములో ఉన్న మాటలను చదివినట్టుగా చదువుతున్నారే తప్పించి బైబిల్లో రాయబడిన సంగతులు దేవుని యొక్క మనసుని, ఆ మనసును తెలుసుకోవాలని చదివే క్రైస్తవుడు ఈ లోకంలో ఉన్నాడా? లేడండి. బైబిల్ ప్రతి మనిషి చదివి తన దగ్గరకు వెళ్ళాలని దేవుడు రాస్తే ఆ పరమార్థాన్ని మర్చిపోయి లోకంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు చదవడానికి ఏడుస్తున్నాడు. కానీ ప్రియులారా, దేవుని జ్ఞానాన్ని చదవడానికి ఏడ్చి బాధపడి కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఎన్నైనా అనుభవించి నేర్చుకునేవాళ్ళు ఈ లోకంలో లేక చివరికి దేవుడే ప్రతి మనిషి చేతికి బైబిల్ ఇచ్చిన ఆ బైబిల్ని మరలా అపార్థము చేసేట్టుగా మార్చేశారండి. ఇలా యేసుక్రీస్తు వారికి హక్కుందని రాశారు, హక్కుందా? లేదు. ఇంకొక దానిని కూడా ఇలాగే మార్చారు ప్రియులరా. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటున్నారు చూడండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఏమంటున్నాడు ప్రియులారా? అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను అంటున్నాడండి. అబ్రహామును దేవుడు శోధించాడా? అక్కడేమో యేసుకు హక్కుందని రాశారు. యేసు మరియ కన్య గనుక కన్య అయిన మరియకి యేసుక్రీస్తే ప్రథమ కుమారుడు అవుతాడు గనక మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చూడండి, అబ్రహాము శోధింపబడి, ఎవరు శోధించారు అబ్రహాముని? దేవుడా? దేవుడు శోధిస్తాడా? దేవుడు శోధకుడా? దేవుడు శోధకుడు కాదే. మరి అబ్రహాము శోధింపబడి అని రాశారు. చూద్దాం ప్రియులరా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ఏమంటున్నాడు చూడండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం ఇచ్చును. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు. ఆయన ఎవనిని శోధింపడు గనక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు అన్నాడు. అంటే దేవుడు ఎవరిని శోధించాడో ఆయన శోధకుడు కాదు. మరి శోధకుడు ఎవరు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి ఎవరి దగ్గరికి? యేసుక్రీస్తు వారి దగ్గరికి. అంటే శోధకుడైన అపవాది యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి శోధించారే తప్పించి పరలోకమందున్న దేవుడు యేసును శోధించలేదు. ఎందుకంటే ఆయన శోధకుడు కాదు. మరి ఆయన ఎలా చేశాడు అబ్రహాము గారి దగ్గర? అబ్రహాము పరిశోధింపబడి అని రాయాలి ప్రియులారా. 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనంలో అబ్రహాము పరిశోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించనని రాయాలి. కానీ రాస్తున్న వారికి బైబిల్లో ఉన్న మాటలు, బైబిల్లో రాయబడిన సంగతులు అర్థం కాక, గ్రహించక వాక్యాలను వీళ్ళు ఏం చేసుకుంటూ వచ్చారంటే ప్రియులారా, నిరర్ధకము చేసుకుంటూ వచ్చారండి. అంటే అర్థము లేని వాటిగా చేసుకుంటూ వచ్చారని యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్నారు ప్రియులారా. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 7వ వచనం 6 నుంచి చదువుకుందామండి. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు, మరియు మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు అంటున్నాడు ప్రియులారా. మానవులు కల్పించిన పద్ధతులు అంటే యేసుకు హక్కుందని ఒకడు అంటున్నాడు. యేసు కంటే ముందు మరియ ఇంకా అనేక మంది కుమారులను కనిందని బైబిల్లోనే రాసిన భక్తులు కూడా ఉన్నారంటే ఆనాడు ప్రవక్తలు ప్రయాసపడి ఈ బైబిల్ను రాసి ప్రతి మనిషికి అందిస్తే ప్రయాసపడిన ప్రవక్తల యొక్క కష్టాన్ని ఈ లోకంలో పుట్టిన క్రైస్తవులైన వారు పారేశారండి. ఏంటి ప్రియులారా, నీ తండ్రి కష్టపడి అన్నాన్ని తీసుకొచ్చి నీ నోట్లో పెట్టడానికి ప్రయత్నిస్తే నాకు వద్దు అని విసిరేస్తారా ఈ లోకంలో ఎవరైనా?
విసిరేయరే. నీ తండ్రి బిర్యానీ తెచ్చాడని ఆనందంగా తింటావు, ఎందుకంటే నీ కష్టపడి తెచ్చాడు కనుక. పరలోకమందున్న దేవుడు కష్టపడి బైబిల్ను రాసి ఆయన చేతిలో ముద్రలు వేసి ఆ ముద్రలను యేసుక్రీస్తు వారు విప్పి పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా ప్రతి మనిషికి రాయించి ఇచ్చిన ఈ గ్రంథాన్ని నిరర్ధకము చేస్తున్నారు లోకంలో. అలాగే 13వ వచనం చూడండి ప్రియులారే, ఇంకా ఏమంటున్నాడు? మీరు నియమించిన మీ పారంపర్యాచారముల వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. మీరు నియమించిన మీ పారంపర్యాచారముల వలన దేవుని వాక్యమును ఏం చేస్తున్నారంటే నిరర్ధకం అనగా అర్థము లేని దానిగా చేస్తున్నారు. బైబిల్లో తప్పులున్నాయని ఎందుకండి ఈ లోకంలో ఉన్నవారు కారు కూతలు కోస్తున్నారంటే బైబిల్లో ఉన్న వాటిని క్రైస్తవులైన వారు నిరర్ధకము చేశాడు. బైబిల్లో సైన్స్ లేదని ఎందుకు వారు మహా గట్టిగా అంటున్నారు? ఎందుకో తెలుసా? క్రైస్తవ దేశమని పిలవబడుతున్న అమెరికా దేశంలోనే లూసియానా అనే చట్టము చేసి ఆ లూసియానా అనే చట్టముతో బైబిల్లో అశ్లీలత ఉంది గనుక ఇది పిల్లలు చదువుకోవడానికి అనర్హమైన పుస్తకమని క్రైస్తవ దేశమే ఒక నిర్ధారించిందంటే వారికి బైబిల్ పుట్టుక యొక్క రహస్యం అర్థమైందా? అది క్రైస్తవ దేశమా? ఆలోచించండి మీరే ప్రియులారా. గనుక బైబిల్ పుట్టుకని ఏం చేశారో తెలుసా? బైబిల్లో రాయబడిన వాటిని ఏం చేశారో తెలుసా? నిరర్ధకం అనగా అర్థము లేని వాటిగా మార్చారు. అర్థము లేని వాటిగా మార్చారు కనుక ఈరోజు జయశాల్ గారు పుట్టి మరలా బైబిల్ యొక్క గొప్పతనాన్ని, బైబిల్ యొక్క పుట్టుకను, బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని సమాజానికి తెలియజేస్తున్నారండి. అందుకే గళాన్ని విప్పి ఖండించి గద్దించి బుద్ధి చెబుతున్నారు. ఎందుకు? బైబిల్లో ఉన్న శాస్త్రాతీత బోధను సమాజానికి తెలియజేయాలని. అందుకే సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అని, శాస్త్రానికి అందని మహాజ్ఞాన గ్రంథమని ఎందుకు చెబుతున్నారు ఆయన? బైబిల్ పుట్టుక పరమార్థాన్ని ప్రతి మనిషికి తెలియజేయాలని. దేవుని చేతిలో ఉన్న గ్రంథము విప్పబడిన తర్వాత సమాజంలో ఉన్న ప్రతి మనిషికి పరలోకమందున దేవుడు అందించిన ఈ బైబిల్ను మరలాను గూటికి విసిరేసావు గనుక దాని గొప్పతనాన్ని తెలియజేయడానికి దేవుడు ఈ తరంలో పుట్టించుకున్నాడండి జయశాలి గారిని. గనుక ప్రియులారా, బైబిల్ పుట్టుక పరమార్థం మనకు తెలియాలి. బైబిల్ పుట్టుక పరమార్థం తెలియాలి. బైబిల్ పుట్టిన దాని యొక్క గొప్పతనాన్ని ప్రతి క్రైస్తవుడు ఎరగాలి ప్రియులరా. మరి అలా ఎరిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో? లేరండి. అందుకే ఈరోజు మేము పడుతున్న ప్రయాసం అండి, బైబిల్ పుట్టుక పరమార్థాన్ని ప్రతి మనిషికి తెలియచేయాలని ప్రయాసపడుతున్నాం. గనుక ప్రియులారా, బైబిల్ పుట్టుక పరమార్థం ఏంటో అర్థమైందా? బైబిల్ పరలోకమందున్న దేవుని చేతిలో ఉంది. చదువుకుందాం ప్రియులారా మరలా ఆ మాటను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం మొదటి వచనం ప్రియులారా. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం మొదటి వచనం. మరియు లోపటను వెలుపటను రాతగలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉండువాని కుడి చేత చూచి తిని, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయేను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడైన వాడు కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడువకము, దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. చూసారా? ఆ జయము పొందిన వారే యేసుక్రీస్తు వారు. ఆయనే మనకు విప్పాడండి. విప్పి యేసుక్రీస్తు వారు 66 పుస్తకాలలో రాయబడిన ప్రతి మాటను సమాజంలో ఉన్న ప్రతి మనిషికి అందించాడు. క్రొత్త నిబంధన ద్వారా సర్వసత్యములోనికి ప్రతి మనిషిని నడిపించినా కానీ ఏ క్రైస్తవుడైన సర్వసత్యములో నడుస్తున్నాడా? ఆలోచించండి ప్రియులారా. కనుక బైబిల్ పుట్టుక ప్రతి మనిషికి తెలియాలి, ప్రతి క్రైస్తవుడు ఎరగాలి. ప్రతి క్రైస్తవుడు ఎరగాలంటే బైబిల్లో రాయబడిన సంగతులు జయశాలి గారి పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. లేదా ఆయన కుమారులైన వారు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా నేర్పిస్తున్న సంగతులు నేర్చుకొని
అనేకులకు బోధించేవారుగా ఉన్నారు కనుక వారి దగ్గరైనా నేర్చుకోండి. గనుక బైబిల్ పుట్టుక పరమార్థం ఇది. ముందు పరలోకమందున్న దేవుని చేతిలో ముద్రలు వేసిన దానిని యేసుక్రీస్తు వారు విడిపించి మనకిచ్చారు. ఇచ్చిన తర్వాత భద్రపరిచిన దానిని ప్రింటింగ్ ద్వారా ప్రతి మనిషికి అందించారు. అందించిన తర్వాత కూడా మరలా దీనిని అపవాది యొక్క మాయలలో పడి అనేకులు తప్పుడుగా ముద్రించి, గిడియన్స్, రోమన్ క్యాథలిక్, కింగ్ జేమ్స్ వెర్షను, నువ్వు ఇలా ఎన్నో రకరకాల బైబిల్స్ ముద్రించుకున్నారు. కానీ ముద్రించుకునిన వారు తప్పుడుగా ముద్రించుకొని బైబిల్కి అపకీర్తి తెచ్చేవారుగా ఉన్నారు ప్రియులారు. కనుక అలా వద్దు. ప్రపంచానికి ఒకే బైబిల్ ఉండాలి, అది నిజమైన బైబిలే ఉండాలి. అది 66 పుస్తకాలలో ఉన్న మహాజ్ఞానమే. గనుక ప్రియులారా, ఈ జ్ఞానాన్ని తెలుసుకోండి. లేదా 66 పుస్తకాల, 73 పుస్తకాల, 99 పుస్తకాల అని ముస్లిం సహోదరులు నేటికి ప్రశ్నిస్తున్నారు. అలా ప్రశ్నించేవారుగా ఉండొద్దు. నిజమైన జ్ఞాన గ్రంథాన్ని తెలుసుకొని ప్రశ్నిస్తున్న ప్రతి మనిషికి బైబిల్ పుట్టుక పరమార్థం ఏంటో తెలుసా? ప్రతి మనిషిని సర్వసత్యంలోనికి నడిపించి తండ్రి దగ్గరకు చేర్చడానికి ఆయన ఇచ్చిన గ్రంథమని తెలియజేసి అనేకులకు మార్చాలి. కానీ మనుషులందరూ బైబిల్లో రాయబడిన సంగతులు వారి యొక్క పారంపర్యాచారాల కోసము, వారి యొక్క అవసరాల కోసము అపార్థము చేసుకొని నిరర్ధకము చేసేశారు ప్రియులారా బైబిల్ పుట్టుక పరమార్థాన్ని. కనుక అలా వద్దు. పరమార్థాన్ని ఎరిగి పరలోకానికి చేరుకోవాలి. బైబిల్ పరమార్థాన్ని ఎరిగి మనం పరలోకానికి చేరుకోవాలి, కానీ నరకానికి వెళ్ళకూడదు అపార్థం చేసుకొని. అలా మనము మారకుండా ఉంటారని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కుమారులమైన మేము బైబిల్ యొక్క పరమార్థాన్ని డిప్లొమా సెకండ్ ఇయర్ న్యూ లెసన్స్గా మేము నేర్చుకుంటున్నాం తండ్రి. కనుక తండ్రి, చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి. మరి ఇంతటి జ్ఞానాన్ని మాకు నేర్పుతున్న మా తాతయ్యకి ఆరోగ్యాన్ని, ఆయుష్నిచ్చి ఇంకా అనేక సంగతులు మా తాతయ్య ద్వారా మాకు నేర్పించమని నీ కుమారుడు మా ప్రభువైన క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా.